చూస్తున్నట్లయితే నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లో ముఖ్యమంత్రిగా ఎవరు రావాలనుకుంటున్నారు? ఏమండి మాకేం తెలుస్తుంది. ఇప్పుడు దాకా జగన్ గారు ఉన్నారు. అది జగన్ గవర్నమెంట్ ఎలా ఉందమ్మా? బాగానే ఉందమ్మా. వాలంటీర్లు ఇంటింటికి వస్తున్నారమ్మా. నేల సౌకర్యం ఉంటుంది ఇక్కడ ఏరియాలో. పొద్దున్న సాయంకాలం వస్తాయండి. మీ రాజమండ్రి సిటీ ఎంపీ భరత్ గారు తెలుసా? తెలుసా. ఆయన ఎలా చేస్తారండి పని? ఏమండి కానీ చూసానండి ఒకసారి. చూసాను. రాజమండ్రిలో ఎలాగైనా సిటీలో హాస్పిటల్ కాలేజీలు రోడ్లు బాగానే ఉన్నాయి. బాగున్నాయి. అభివృద్ధి బాగానే ఉంది. బాగుంది. వాలంటీర్ వ్యవస్థ ఇంటింటికి వస్తున్నారమ్మా. పథకాలు ఏమైనా వస్తున్నాయా? వస్తున్నాయండి. ఏమేమి పథకాలు వస్తున్నాయి? మొన్న ఇల్లు వచ్చిందమ్మా. ఇల్లు వచ్చిందా? ఎప్పుడు ఇస్తారన్నారు ఇల్లు? అది ఇప్పుడు ఎలక్షన్ అయ్యాక ఇస్తాను. చూపించి కాయంతో ఇచ్చారు. పట్టా కాయంతో ఇచ్చారు. ఇప్పుడు ఎలక్షన్ అయ్యాక ఇస్తామమ్మా. కొంతమందికి ఇచ్చాము, కొంతమందికి ఆఫ్ చేసాము, అవగాహన ఇస్తాము అన్నారు. అదే కలవబోయిలోనే అక్కడ ఇచ్చారమ్మా. ఏం చనిపోయారమ్మా. పింఛని వస్తుంది. జగన్ గారు వచ్చాక వచ్చింది. చనిపోయారు. వెంటనే పింఛన్ ఇంటింటికి వచ్చేస్తుంది. అన్ని సౌకర్యాలు బాగున్నాయమ్మా. జగన్ గవర్నమెంట్ రావాలి. గవర్నమెంట్ ఎలా ఉందమ్మా? బాగానే జరుగుతుందండి. పథకాలు వస్తున్నాయి. పథకాలు ఇంకా మనగా ఇంకా పెట్టలేదండి. 18,000 పడుతాయండి. 18,000 పడుతుంది. ఇంక ఈ నెల పడలేదండి. ఇంకా రాలేదు. ఈ సంవత్సరం రాలేదండి. దీనికోసం కొద్దిగా మీరు ఎదురు చూస్తున్నారు. పింఛన్ రాదు కదా? పింఛన్ రాలేదండి. చూడాలి. నెల పింఛన్ అయితే వచ్చేది. ఇదైతే మీకు మరి మీ ఎంపీ భరత్ గారు ఉన్నారు కదా, బాగానే చేస్తున్నారు. బాగానే చేస్తున్నారా? ఇంకేమి సదుపాయాలు ఏమైనా ఉన్నాయా? సదుపాయాలు ఏముందండి. అద్దె కొంపలోనే ఉంటున్నాం. ఇల్లు కొంపది ఏమీ లేదండి. పెన్షన్ డబ్బులు అలాగే అద్దె సరిపోతాయి. పెన్షన్ ఇంకా రాలేదండి. పెన్షన్ పెట్టాను, ఇంకా రాలేదండి. సో కొన్ని సౌకర్యాలు అయితే పర్ఫెక్ట్ గా లేవంటారు. మరి ఇల్లు సౌకర్యం ఎలా ఉంది? ఇల్లు ఉందా? ఇల్లు లేదండి అయ్యగారు. అద్దెంట్లోనే ఉంటున్నాను. అద్దెల్లో మీలాంటి వాళ్ళకి ఇల్లు సదుపాయాలు వస్తే కొద్దిగా అంటే ఇల్లు పేరు రాలేదా? పేరు నాకు పెట్టలేదండి. సొంత ఇల్లు అమ్మేసుకున్నా. అద్దెంట్లో ఉంటున్నాను అయ్యగారు. ఇంకా పెట్టలేదు. ఇంకా ఇప్పుడు ఏమి రాలేదు. సో కొద్దిగా అయితే ఇబ్బందికరంగా ఉంది. ఏదన్నా మళ్ళీ ఇల్లు సౌకర్యం వస్తే కొద్దిగా మీకు మంచి అండి. అద్దె కట్టుకోలేకపోతున్నాం కదండి దగ్గర. పడితే మీకు ఉపాధి. ఎలక్షన్ లో ముఖ్యమంత్రికి ఎవరు రావాలనుకుంటున్నారు? మేమైతే జగన్ పెట్టిన వాలంటీర్లు ఇంటింటికి వస్తున్నారు. మీకు పథకాలు ఏమైనా అందినాయా? అందినాయి. ఎందుకు జగనే రావాలనుకుంటున్నారు? ఏమైనా చెప్తారు? జగన్ రావాలంటే అన్నీ అందుతున్నాయి. ఇంకా పిల్లలకి అమ్మఒడి వేస్తున్నారు, ఇల్లులు ఇచ్చారు, ఇంకా అన్ని పథకాలన్నీ ఉన్నాయి కదా. మీ ఎంపీ భరత్ గారు తెలుసండి? తెలుసు. ఎలా చేస్తున్నారు పనులు? బాగానే ఉంది. మళ్ళీ ఎమ్మెల్యేగా ఆయన భరత్ గారికి రాజమండ్రిలో వచ్చే అవకాశం ఉందంటున్నారు. ఎమ్మెల్యేగా వస్తే ఇంకా బాగుంటుంది అంటారా? ఎమ్మెల్యేగా అంటే మరి పోటీ ఎక్కువగా ఉంది కదా, చెప్పలేం. పోటీ ఎక్కువగా ఉంది. చూస్తున్నట్లయితే అండి ఈ పథకాల వల్ల సౌరబోధులు అవుతున్నారు అంటున్నారు. నిజమే? అది ఎందుకు అలా ఎందుకు అవుతారు మాట. ఇంట్లో వాళ్ళకి పెద్దవాళ్ళకి పింఛన్లు సదుపాయాలు వస్తున్నాయండి. మా నాన్నగారికి వస్తుంది. పిల్లలు అమ్మఒడి వస్తుంది. కొంతమంది టీడీపీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది అంటున్నారు. ఎవరు అదిపోయాం వాళ్ళదే, మనం ఏం చెప్పగలం అంతే. అన్ని సౌకర్యాలు. ఇల్లు లేదు. ఇల్లు రాశారు. ఏమంటున్నారు? ఇంకా ఆపాం, ఇంకా లేదు, స్టార్ట్ కాల. ఓకే. సో ప్రజెంట్ అయితే ఇలా ఉందంటారు. తర్వాత జగనే రావాలంటారు మీ ఒపీనియన్? ప్రస్తుతం చూస్తున్నట్లయితే జగన్ పెట్టిన వాలంటీర్లు ఇంటింటికి వస్తున్నారా? నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చే ఎలక్షన్ లో ముఖ్యమంత్రికి ఎవరు రావాలి? అలాగే జగన్ వస్తేనే బాగుంటుంది. ఎంత బాగుంది? ఏం బాగుంది నీకు? అన్నీ వచ్చినవి ఏవైనా వస్తున్నాయి. చూస్తున్నట్లయితే మీ ఎంపీ భరత్ గారు తెలుసా? రాజమండ్రిలో మీ ఎంపీ ఇంటింటికి భరత్ గారు. మీ మళ్ళీ జగన్ గవర్నమెంట్ రావాలంటారు. పింఛన్ వస్తుందా? ఎంత వస్తుంది? 2750. 50 కూడా 50 ఉందమ్మా. గవర్నమెంట్ నెక్స్ట్ వచ్చే ఎలక్షన్ లో ముఖ్యమంత్రికి ఎవరు రావాలనుకుంటున్నారు? ఎవరు రావాలనుకుంటున్నారు? జగన్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. జగన్ పెట్టిన వాలంటీర్లు వస్తున్నారమ్మా ఇంటింటికి? వస్తున్నారండి. మీకు వాలంటీర్ల వ్యవస్థ ఇంటికి వచ్చి ఇవ్వడం వల్ల ఉపాధి కలుగుతుందా? కలుగుతుంది. గతంలో ఇన్ని పథకాలు ఇన్ని సౌకర్యాలు పెట్టలేదు కదా, మరి ఈ గవర్నమెంట్లో ఇన్ని పథకాలు పెట్టారు కదా, వస్తున్నాయా? ఏమేమి పథకాలు వచ్చినాయి? మాకు వచ్చిన ఇస్తున్నారండి. 18,000 వస్తున్నాయి మాకు. 18,000 వస్తుంది. మా ఆయన గారికి పెన్షన్ వస్తుంది. పెన్షన్ వస్తుందా? వస్తుందండి. ఇంటింటికి వస్తుందా పెన్షన్? మీరు వెళ్ళి తీసుకుంటున్నారా? ఇంటింటికి వస్తుందండి. వాలంటీర్లు వస్తున్నారు కదా. మీ ఎంపీ భరత్ గారు తెలుసండి? భరత్ గారు వచ్చి వెళ్తున్నారా? చూసుకుంటున్నారు ఇంటింటికి వచ్చి? మళ్ళీ అన్ని బాగానే ఉన్నాయి కదా? అన్ని పథకాలు అందుతున్నాయి కదా. ఏదేమైనా మళ్ళీ జగన్ గవర్నమెంట్ రావాలంటారు. జగన్ గవర్నమెంట్ ప్రస్తుతం ఎలా ఉందమ్మా మీకు? బాగానే ఉంది. వాలంటీర్లు వస్తున్నారు ఇంటింటికి? వస్తున్నారు.
అంటే గతంలో ఏ గవర్నమెంట్లో అయినా ఇలా వచ్చి ఇవ్వడం చూసారా మీరు? పెద్దోళ్ళు కదమ్మా, గతంలో లేదు లేదు, ఎప్పుడు అలాగా ఇంటింటిగా వచ్చి ఇవ్వడం గట్టా ఏమీ లేదు. జగన్ గారు పరిపాలన చాలా బాగుంది బాబు, బాగుంది. మీరేం పని చేస్తారమ్మా? ఈ కూరగాయలు అమ్ముకుంటాం. కూరగాయలు ఇక్కడ కూరగాయల బండి పెట్టినందుకు ఏమైనా డబ్బులు అడుగుతున్నారా? ఎవరు అడుగుతలేదు, ఫ్రీగానే ఉంది, ఫ్రీగా పెట్టుకొని అలాగే పెట్టుకొని డబ్బులు కట్టండి అని. లేదు బాబు, అడుగుతలేదు. గతంలో అడిగేవారు? నేను ఎట్టడమే కొత్తగా ఎత్తాను. ఇబ్బంది ఏమీ లేదు, లేదు, ప్రశాంతంగా చేసుకుంటాను. చిన్న పని అదే బాబు. మరి ఇంక మా వయసులో ఎవరు రానొస్తారు, ఏం పనికి రానివారు కదా. వస్తుంది బాబు. పిల్లలకి మా తల్లి తెచ్చుకొని పిల్లలు 2 ఉన్నారు బాబు, వాళ్ళకి అమ్మ ఒడి డబ్బులు ఒకళ్ళకి పడతాయి. మీ ఎంపీ భర్త గారు తెలుసా అమ్మా? రాజమండ్రిలో మీ ఎంపీ భర్త గారు తెలుసు బాబు. వస్తారండి, నెలకోసారి అన్నా వస్తారు. రాత్రే వచ్చారండి, నిన్న రాత్రి క్రిస్మస్ అయితే ఇక్కడ వచ్చారు. వచ్చారండి, మంచిగానే చూస్తారండి. వస్తే బాగుంటుందండి. బాగుంటుందండి, అన్ని సదుపాయాలు బాగున్నాయి. బాగున్నాయి.